హాయ్ నాగరాజ్, బాగున్నారా? బాగున్నాం. ఫోర్త్ ఇయర్ కదా మనము. ఫోర్త్ ఇయర్ నుంచి ఫస్ట్ పంట సూపర్, సెకండ్ టైం పంట బాగా వచ్చింది, థర్డ్ పంట బాగా వచ్చింది, ఇది ఫోర్త్ పంట. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. దాదాపు 4 years నుంచి మన జర్నీ సాగుతా ఉంది. సో మేజర్ టాపిక్ లో వస్తే ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్. ఇతిల్ కొట్టి ఎన్ని రోజులు అయింది? జనవరి 10th. ఫస్ట్ వాటర్ ఇత్రీలు కొట్టింది జనవరి 8th. ఫస్ట్ వాటర్ జనవరి 14th. జనవరి 14th కొట్టిన తర్వాత జనవరి 14th ఫస్ట్ వాటర్. సో ఈ రోజు డేట్ ఫిబ్రవరి 20th. 20th. టోటల్ వాటర్ ఫస్ట్ వాటర్ వచ్చి కౌంట్ చేస్తే పొద్దుటికి 36 days. 36 days కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లవరింగ్ వస్తుంది, ఫీమేల్ వస్తుంది. ఇంకా బడ్ ఫార్మేషన్ లో 3 phases ఉంది. సో మేజర్లీ ఏమంటే కటింగ్ కొద్దిగా బాగా చేయాల్సిందే. చాలా వరకు మేజర్ కొమ్మలు కొట్టినాడు. నీకు అందుకోసమే ఫ్లవర్ లోపల సెట్టింగ్ అని కానీ మిడిల్ లో లేదు. ఎడ్జింగ్ మొత్తం చిగురు ఉంది. అర్థమైందా? సో సాల్ అప్లికేషన్ చేసి ఇది ఫ్లవర్ చూడు ఎంత వచ్చింది. ఇది 1 2 3 4 5 6 7 8 8లో 3 ఫీమేల్ ఉన్నాయి. 1 2 3 ఫీమేల్ ఉన్నాయి. ఫ్లవర్ అయితే బాగా ఇన్షియేషన్ అవుతుంది నాగరాజ్. సో డ్రిప్ షెడ్యూల్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసాం. ఓకే, ఎన్ని రౌండ్లు అయినాయి? 3 rounds అయిపోయింది. 3 rounds అయిపోయినాయి. ఈ 3 rounds లో కూడా మేజర్ గా మనం న్యూట్రియన్స్ ఇచ్చినది కూడా ఫస్ట్ నీ తోటలో ఎప్పుడు గానీ ఫస్ట్ నుంచి ప్రాబ్లం వస్తుంది నెమ్టోడ్స్ మనం క్లియర్ అవడానికి కూడా మనము పాస్లోమైసిస్ కూడా ఇచ్చాము, వేలం ప్రైమ్ ఇచ్చినాం. లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇచ్చిన, ఈ ఇయర్ బిఫోర్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చినాం. ఈ సంవత్సరం కూడా ఫ్లవర్ యాక్చువల్లీ జనవరి నుంచి వాతావరణం సరిగ్గా బాలే, క్లైమేట్ కండిషన్ బాలే, ఉన్నటువంటి వాతావరణం పెరిగిపోతుంది, టెంపరేచర్ పెరుగుతుంది, నైట్ టైం కూడా చల్లగాలి ఎక్కువైపోయింది, మంచు కురుస్తుంది. అయినా కానీ ఫ్లవర్ తెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాము. సాయిల్ అప్లికేషన్ చేసాము. సాయిల్ అప్లికేషన్ ఎందుకు చేయమన్నానంటే ఇప్పుడు ఎరువులు పెట్టేసిన తర్వాత నీళ్లు పెట్టిన తర్వాత ప్లాంట్ తీసుకుంటానే ఉంటది, తనకి ఇష్టం వచ్చినప్పుడల్లా ఫుడ్ తీసుకుంటా ఉంటది. దాంతో పాటు నీకు డ్రిప్ షెడ్యూల్ ఇచ్చాను. డ్రిప్ షెడ్యూల్ ఏమి ఇచ్చాను? ఫ్లవరింగ్ కి మేజర్ ప్రైమరీ న్యూట్రియన్స్ ఇచ్చాను, సెకండరీ న్యూట్రియన్స్ ఇచ్చాను, మైక్రో న్యూట్రియన్స్ కూడా ఇచ్చాను. అదేమైతుందంటే నీకు చిలెట్స్ ఫామ్ లో ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చిలెటెడ్ కాల్షియం ఇచ్చాను, బోరాన్ ఇచ్చాను, బోరాన్ నార్మల్ ఇచ్చాను, డైసోడియం బోరేట్ ప్లస్ మైక్రోన్యూట్రియన్స్ ఫార్ములా 4 కూడా ఇచ్చాను. ఫార్ములా 4 నథింగ్ బట్ మొత్తం చిలెట్స్ రూపంలో ఇచ్చాను. ఫార్ములా 4 ఎందుకు ఇచ్చానంటే జింక్ 6%, ఐరన్ 4%, మ్యాంగనీస్ 3%, బోరాన్ 2%, కాపర్ 1%, మాలిబ్డినం 0.05%, మొక్క కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ దాంట్లో ఉంటాయి. ఫ్లవర్ ఇన్షియేషన్ గా అవ్వడానికి ఏమేమి న్యూట్రియన్స్ అన్ని దాంట్లో ఉంటాయి. అది డ్రిప్ లో వదిలిన తర్వాత ఈడిటిఏ చిలెట్స్ అంటారు దాన్ని. ఈడిటిఏ అంటే ఇథైల్ డైమైన్ టెట్రాసిడిక్ యాసిడ్ తో కోటింగ్ ఇచ్చింటారు. నువ్వు భూమిలో ఉండే ఏ కెమికల్స్ తో గానీ, వేరే పోషకాలతో గానీ, వేరే మెటల్స్ తో గానీ అది రియాక్షన్ జరగకుండా ప్లాంట్ అన్ని విత్ ఇన్ 24 hours తో తీసుకొని నీకు ప్లాంట్ కి ఏమేమి కావాలో అన్ని అందిస్తుంది. నీ తోట ఎట్లుంది? చాలా గ్రీనిష్ గా ఉంది. కొద్దిగా ఎక్కడన్నా నలుపు తగ్గలేదు. సో దాని తగ్గట్టుగా మనం వాటర్ మేనేజ్మెంట్ ఇస్తున్నాము, దాని తగ్గట్టుగానే మనము స్ప్రేయింగ్స్ కూడా ఇస్తున్నాము. స్ప్రేయింగ్స్ ఎన్ని అయినా ఇప్పటికి 4 times అయిపోయినాయి. 4 times అయిపోయినాయి. ఓకే, ట్రిప్స్ కి 2 సార్లు చేసావు, ప్లస్ ఫ్లవరింగ్ కి 2 సార్లు చేసావు. గుడ్, మంచిది. సో మేజర్లీ మన టాస్క్ ఏమంటే కొద్దిగా నీకు 30% వరకు కటింగ్ బాగా చేయాలి. 30% కటింగ్ వచ్చారు, కొద్దిగా ఇదైపోయింది. మనం కూడా ఎక్కువ ఇది చేయలేదు, అదే నా ప్రాబ్లం. ఫ్లవరింగ్ నేనైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నీకు లేత కొమ్మలు ఉంటాయి నాగరాజ్, స్మూత్ గా ఉంటాయి కొమ్మలు. ప్లస్ ఇంకోటి ఏమంటే పెన్సిల్ సైజ్ కన్నా చిన్నగా ఉంటాయి, పెన్సిల్ సైజ్ ఉంటాయి. నీకు ఎక్కడ చిక్కితే అక్కడ పూత వస్తుంది. ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ 4 years కంప్లీట్ గా నేను ఎంత మందులు ఇచ్చినా గానీ, నేను ఎంత మంచిగా మేనేజ్మెంట్ చేయించినా గానీ 50% డిపెండ్ అపాన్ నీ ఈల్డ్ రావడానికి, నీకు దిగుబడి ఎక్కువ రావడానికి మేజర్ గా ప్రూనింగే కాదు. ప్రూనింగ్ సరిగ్గా జరగకపోతే కాంప్రమైజ్ అవ్వద్దు. ప్రూనింగ్ అనేది కంపల్సరీ. నీకు ఎక్కువ ముళ్ళు ఉండాలా, ఎక్కువ బ్రాంచ్లు ఉండాలా, ఎక్కువ సబ్ బ్రాంచ్లు ఉండాలా. అర్థమైందా? డీప్ కటింగ్ ఎక్కువ జరిగింది, లోపల మాత్రం ఫ్లవరింగ్ బాగా వచ్చింది చూడు ఇక్కడ. అర్థమైందా? ఫ్లవరింగ్ అయితే బాగా వచ్చింది, కటింగ్ ఇంకా సరిపోదు, ఇది ఇంకా రావాలా. అర్థమైందా? సో
చూద్దాం నెక్స్ట్ మార్చేద్దాం. మారుద్దాము. సో మేజర్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు మనం చేయాల్సిన వెంటనే పనులు, సో చిగురు కొద్దిగా ఎక్కువ వచ్చింది, చిగురు తీపిచ్చేయి, వచ్చిన దాంట్లో సగం తీపిచ్చేయి. తీపిచ్చన్నా కొద్దిగా తీపిచ్చేసాను, అయినా వస్తా ఉంది క్లైమేట్. మొన్నటి దాకా 10 days వరకు కూల్ గా ఉండింది కదా, అవును. చిగురు ఆటకి 40-45 minutes వాటర్ పెట్టాము. అది 2 days కి ఒకసారి, ఎక్కువ కూడా లేదు. అయినా వచ్చేసింది క్లైమేట్. ఇప్పుడు కూడా వాతావరణం ఎంత చల్లగా ఉంది. ఫిబ్రవరి 25 వచ్చినా గానీ, సారీ 22-23 వచ్చినా గానీ ఎంత కోల్డ్ గా ఉంది. డే టైం మధ్యాహ్నం టెంపరేచర్లు ఉన్నాయి గానీ నైట్ అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే డే టైం టెంపరేచర్లు ఫుల్ గా ఉన్నాయి, నైట్ టైం టెంపరేచర్ తగ్గిపోయింది. నైట్ టైం టెంపరేచర్ పెరగాల, నైట్ టైం టెంపరేచర్ పెరగకపోతే ఆటోమేటిక్ గా నీకు ఫ్లవర్ రావడం కొద్దిగా ఇనిషియేషన్ తక్కువ అవుతుంది. ఎప్పుడైతే నైట్ టైం టెంపరేచర్ డౌన్ అయిపోతుందో, ఎప్పుడైతే వాటర్ లెవెల్ నీకు పెరుగుతుందో, ఎప్పుడైతే నీకు గాల్లో తేమ శాతం పెరుగుతుందో ఆటోమేటిక్ గా నీకు వచ్చేది మేల్ ఫ్లవర్, లేకుంటే చిగురు ఎక్కువ వస్తుంది. అందుకనే చిగురు ఎక్కువ వచ్చింది. అవును అవును, అర్థమైందా? ఎంత మెడిసిన్స్ ఇచ్చినా గానీ క్లైమేట్ బాగుండాలా, వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉండాలా. ఈ రెండుతో పాటు ఫ్లవరింగ్ రావడానికి అవసరమైన ఫాస్ఫరస్ ఫస్ట్, సెకండ్ వచ్చేసి నీకు జింక్, దాని తర్వాత నీకు కాల్షియము, తర్వాత బోరాన్. ఈ పోషకాలు మషన్ షుడ్ నీకు డ్రిప్ లో వదిలేస్తున్నాను కంటిన్యూస్ గా. ఫ్లవర్ రాదు అనే మాట ఉండదు మనకి. ఈ ఫ్లవర్ అన్నా దీనికి 3 నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత ఇంకా 2-3 రావాలా, అది మన టార్గెట్. దాని తగ్గట్టుగా నీకు ఏమేమి వాడాలా, ఏమేమి మెడిసిన్ స్ప్రే చేయాలా, నేను కంప్లీట్ గా నీ షెడ్యూల్ ఇస్తాను. సరేనా? సో ప్రెసెంట్ వరకు ఇప్పుడు వాడింది నువ్వు సాయిల్ అప్లికేషన్ చేసావు. సాయిల్ అప్లికేషన్ మొక్క కావాల్సిన 10 రకాల పోషకాలు ఇచ్చేస్తున్నా. సెకండ్ పాయింట్ ఏమంటే నీకు డ్రిప్ షెడ్యూల్ ఇచ్చాను. డ్రిప్ షెడ్యూల్ లో కూడా ఆల్ న్యూట్రియన్స్ పోతున్నాయి, ఫ్లవరింగ్ కావాల్సింది. ట్రిప్స్ మైట్స్ కి 2 రకాల మెడిసిన్ స్ప్రే చేస్తున్నావు. ఓకే, మళ్ళీ పూతగా 2 స్ప్రే చేస్తున్నావు. అర్థమైందా? విత్ ఇన్ ఇప్పుడు 40-45 days నెక్స్ట్ షెడ్యూల్ ఏమేమి చేయాలని కంప్లీట్ గా డీటెయిల్స్ ఇస్తా. సరేనా? ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? ఇంకేం డౌట్ లేదు. ఏమన్నా నిమ్టోడ్స్ ఏమన్నా ప్రాబ్లం ఏదన్నా మీకు కనపడి, సో వైట్ రూట్స్ చెక్ చేద్దాం ఇప్పుడు. ఒకసారి ఇంకో సైడ్ చాలు బాబా. వైట్ రూట్స్ ఇవే కన్నా, అంతా ఇవే కదా, మొత్తం చిన్న భలే ఉంది. మొత్తం ఇదంతా వైట్ రూట్స్. హ్యూమిక్ యాసిడ్ వదిలినాము, వ్యామ్ వదిలినాము, ప్యాచులోమైసిస్ వదిలినాము. ఫస్ట్ లో వేలం ప్రైమ్ తో ట్రీట్మెంట్ ఇప్పించాను. సో ఫుల్ వచ్చినాయి నీకు. ఇదంతా అదే ఉన్నాయిలే, సపరేట్ గా తీసి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా అంటే మెయిన్ రూట్స్ కన్నా నీకు వాటర్ ఇప్పుడు మీరు ఏమన్నా పెంచమంటే పెంచుదామని పెంచాలా అన్న. నేనైతే 45-50 minutes అయినా ఇప్పుడు కూడా ఇస్తుండేది. అవునా? అది పెంచుదాం. అదే మీరు ఇంకోటి ఏమంటే టెంపరేచర్ ఇప్పుడు నుంచి పెరుగుతాయి నాకు రాజ్. అవునా, అందుకే ఒకసారి చూస్తే మీకు చెప్తారు కదా. లేదండి, ఇప్పుడు నుంచి టెంపరేచర్ పెరుగుతాయి కాబట్టి సో మనము కొద్దిగా ఇచ్చాలి. అదే వాటర్ ప్రూనింగ్ అనేది నెక్స్ట్ టైం నుంచి నువ్వు ఫోకస్ చేయాలబ్బా. అయితే కరెక్ట్ కాదు మనకి. ఇంకా ప్రూనింగ్ ఒకసారి కరెక్ట్ గా పడి అంటే ఇంకా హెవీగా సెట్టింగ్స్ తొందరగా. ఇప్పుడు లోపల అంతా కనిపిస్తుంది కానీ బయట ఏది కనిపించలేదు. లోపల లావు కొమ్ములకే పట్టుకున్నది. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పవన్ ఫార్మింగ్. థ్యాంక్ యూ.